హరే కృష్ణ డివోటీస్. ప్రతిరోజు నిత్యం భగవద్గీతకి అందరికీ స్వాగతం అండి. ముందుగా మనం ప్రార్థనలు స్టార్ట్ చేసుకొని ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. మన జగన్నాథ్ మందిరంలోని అర్చా విగ్రహాలను ఒకసారి స్మరించుకుందాము. జై జగన్నాథ్, బల్దేవ్, సుభద్ర మాయి, సుదర్శన్ కి జై, వామన్ దేవ్ కి, పరశురామ్ భగవాన్ కి, రాధా మాధవ్ కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు మనము 7వ అధ్యాయము భగవద్ విజ్ఞానంలో 18వ శ్లోకాన్ని చర్చించుకోబోతున్నామండి ఈరోజు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాంనాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. బహూనాం జన్మనామంతే జ్ఞానవాంనాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వ కారణములకు కారణమునగును మరియు సమస్తముగును తెలుసుకొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం ఈ అధ్యాయంలో అనేక శ్లోకాలు చర్చించుకున్నాం. ఆ అన్ని శ్లోకాలకి కూడా కంక్లూజన్ గా ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నారనమాట. ఏం చెప్తున్నారండి ఈ శ్లోకంలో? బహూనాం జన్మనామంతే. బహూనాం అంటే అనేక జన్మల పిదప. ఎవరైనా సరే బహు జన్మల పిదప, అంతే అంటే తరువాత, అనేక జన్మల తరువాత జ్ఞానవాంనాం ప్రపద్యతే. ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతారో, జ్ఞానాన్ని పొంది నాకు శరణాగతి పొందుతారో, మాం ప్రపద్యతే అంటే నాకు శరణాగతి పొందుతారో, అప్పుడు వాసుదేవః సర్వమితి. వాసుదేవుడే సర్వం. ఏ విధంగా సర్వం? ఆయనే మొత్తం అన్ని కారణాలకు కారణము. ఆయనే ఈ సృష్టి మొత్తాన్ని, భౌతిక ఆధ్యాత్మిక సృష్టిని సృష్టించి పోషిస్తూ ఉన్నాడు. ఆయనే అన్నిటికీ మూలమని ఎవరు తెలుసుకుంటారో స మహాత్మా సుదుర్లభః. అటువంటి మహాత్ములు సుదుర్లభః అంటే దుర్లభః అంటే అరుదు. సుదుర్లభః అంటే మిక్కిలి అరుదు. అటువంటి మహాత్ములను మనం చూడడము, వాళ్ళ గురించి తెలుసుకోవడం అతి కష్టము అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనకి అనేక జన్మలు పొందిన తరువాత, అంటే ఇప్పుడు మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో జన్మల్ని తీసుకున్నారు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఎన్నో జన్మల్ని పొందిన తరువాత కూడా ఎప్పుడైతే మనము భగవంతుడే, శ్రీకృష్ణ భగవానుడే అన్నిటికీ మూలమని తెలుసుకునే మహాత్ములు అతి అరుదు. ఎప్పుడంట? ఎన్నో జన్మలు తీసుకున్న తరువాత వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుందంట. ఏ విధంగా వస్తుంది ఆ జ్ఞానం అంటే, మనకి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నో జన్మలు పొందిన తరువాత కూడా శ్రీకృష్ణ భగవానుడే అన్నిటికీ మూలము అని తెలుసుకున్న తరువాత కూడా, అంటే ఇక్కడ మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము 2 శ్లోకాలు చూసాం ఇంతకు ముందు. ఏమిటండి? ఒకటి దుష్కృతుల గురించి చూసాం. 4 రకాల దుష్కృతులు. ఆ తరువాత సుకృతుల గురించి చూసాము. వాళ్ళు కూడా 4 రకాలు. దుష్కృతులు ఎవరున్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా భగవంతుడి దరి చేరరు. ఎందుకంటే
వాళ్ళు ఈ భౌతికమైన లోకంలో ఉన్న మాయా ప్రభావంలో చిక్కుకొని అసలు శ్రీకృష్ణ భగవానుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దరిచేరరు వాళ్ళు. అటువంటి వాళ్ళు దుష్కృతులు. కానీ ఆ తరువాత శ్లోకంలో తెలుసుకున్నాము సుకృతులు. వాళ్ళేమిటండి? వాళ్ళు కృష్ణ భగవాన్ని దరిచేరుతారు. కానీ ఇక్కడ మనము కృష్ణ భగవాన్ని ఏ విధంగా దరిచేరుతారంట ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు 4 రకాల సుకృతుల గురించి. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. చతుర్విధ భజంతే మాం అంటే 4 రకాల వ్యక్తులు శ్రీకృష్ణ భగవానుడిని భజిస్తారంట. భజిస్తారు అంటే పూజించడము, ఆరాధించడము. వారు జనా సుకృతినో అర్జున. వాళ్ళు సుకృతులు. అంటే వాళ్ళు పుణ్యవంతులు. అంటే పుణ్యాన్ని కలిగిన వాళ్ళనమాట. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. వాళ్ళెవరంట? ఆర్తులు, జిజ్ఞాసువులు మరియు అర్థార్థి, ఆ తరువాత జ్ఞానులు. ఈ 4 కూడా భగవంతుని దరిచేరుతారు. మరి భగవంతుని దరిచేరిన తరువాత కూడా అంటే వాళ్ళకు ఉన్న పరిస్థితుల్ని బట్టి వాళ్ళు భగవంతుని దరిచేరుతారు. కానీ వాళ్ళు వాసుదేవ సర్వమితి అనే జ్ఞానాన్ని కలిగి ఉండరు. మరి వాళ్ళేమనుకుంటారంట? వాళ్ళు భగవంతుడిని దరిచేరిన తరువాత కూడా వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు, అన్నిటికి కారణం ఆయనే అనేంత జ్ఞానం ఉండదు వాళ్ళకి. కృష్ణుని దరిచేరుతారు. మళ్ళీ వాళ్ళలో అనేక రకాల భావాలు ఉంటాయి. పూర్తిగా కృష్ణ భక్తిలోకి వాళ్ళింకా రాలేదన్నమాట. వాళ్ళు కొన్నిసార్లు భగవంతుడికి రూపం లేదు అని నమ్ముతారు. కొన్నిసార్లేమో శ్రీకృష్ణుని దరిచేరుతారు. ఇంకొన్ని సార్లు వాళ్ళకు ఆ సమయంలో వాళ్ళ బుద్ధి ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఇంకొక ఎవరినైనా దరిచేరే అవకాశం ఉంది. అంటే అప్పుడు వాళ్ళకున్న మనస్థితి కారణంగా లేకపోతే వాళ్ళకు పక్కన వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తుల కారణంగా కూడా మాయా ప్రభావానికి లోనయ్యి ఇంకా వేరే ఏ దేవీ దేవతలనైనా దరిచేరే అవకాశం ఉంది. అందుకని వాళ్ళు ఖచ్చితంగా వాసుదేవుడే సర్వం అనే స్థితిలోకి ఇంకా రాలేదు. ఎప్పుడైతే వాళ్ళు ఆ స్థితిలోకి వస్తారో వాళ్ళే మహాత్ములు, వాళ్ళు మిక్కిలి అరుదు అని చెప్తున్నారు. ఇక్కడ 4 రకాల వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళు ఎవరు అంటే ఆర్తులు. వాళ్ళకి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు భగవంతుణ్ణి దరిచేరుతారు. ఎప్పుడైతే ఆ సమస్యల్లోంచి బయటపడతారో, మళ్ళీ భగవంతుణ్ణి అదే విధంగా ఆరాధించాలి అనే ఖచ్చితమైన నియమమేమి ఉండదు వాళ్ళకి. కష్టంలో వచ్చిన వాళ్ళు కష్టం తీరి మళ్ళీ ఎప్పుడైతే సుఖాన్ని పొందుతారో, వాళ్ళు భగవంతుణ్ణి మర్చిపోతారు. చాలా మందిని చూసానండి. వాళ్ళకెప్పుడైతే కష్టమొస్తుందో అప్పుడు భగవంతుడి దగ్గరికొస్తారు. ఆ కష్టం తీరగానే మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్తారు. ఎందుకు వాళ్ళు భగవంతుడిని పూజించరు అంటే, చాలా మంది చెప్తుంటే నేను విన్నాను. వాళ్ళకి అవసరం ఏమిటి? వాళ్ళకన్నీ ఉన్నాయి కదా! వాళ్ళకన్నీ ఉన్నాయి. డబ్బుంది, తెలివితేటలున్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి అవసరం ఏముంది? ఎప్పుడైతే అవసరమో అప్పుడు తిరిగి వస్తారు. అలా అనేక మంది భావం ఉంటుందన్నమాట. ఆ తరువాత కేవలం ఆర్తులే గాకుండా జిజ్ఞాసువులు. వాళ్ళకి ఎంతో జిజ్ఞాస ఉంటుంది. ఏ విషయాన్నైనా తెలుసుకోవాలని. ముందుగా వాళ్ళ జిజ్ఞాస ఎలా ఉంటుందంటే, భౌతికమైన విషయాల పట్ల ఉంటుంది. వాళ్ళు ఏం చూసినా ఎందుకు అది అలా పనిచేస్తుంది? ఎందుకు అది అలా ఉంది? అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఇప్పుడు ఒక పెన్నే ఉందనుకోండి. ఈ పెన్నును చూసినా, ఈ పెన్ను ఎలా రాస్తుంది? దానిలో ఇంక్ ఎలా ఉంది? ఇప్పుడు ఆ రిఫిల్‌ని మనం ఇలా పెడితే ఎందుకు అందులోంచి ఇంక్ కారిపోదు? వాళ్ళకి ఎన్నో అలాంటి జిజ్ఞాస అనేది ఉంటుందన్నమాట. ఆ జిజ్ఞాసని తరువాత వాళ్ళు భగవంతుడి మీదకి మలుస్తారు. అంటే భగవంతుడిని గురించి కూడా జిజ్ఞాసునే తెలుసుకోవడం గురించి. ఆయన గురించి జ్ఞానం పొందడం గురించి. ఎప్పుడూ కూడా అటువంటి జిజ్ఞాసలోనే ఉంటారన్నమాట. ఆ జిజ్ఞాసని వాళ్ళు భగవంతుడి వైపు మరలుస్తారు. ఆ విధంగా ఆ జిజ్ఞాసులు భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్నిటికి కూడా మనము ఉదాహరణలు చూసాం. అటువంటి జిజ్ఞాసతోనే కుమారగణం కూడా భగవంతుడిని దరిచేరుతారు. ఆ తరువాత అర్థార్థి. ఈ అర్థార్థి
ఎప్పుడు కూడా వాళ్ళకు కావలసిన కోరికలు కావడము, ఆ కోరికలకు తీర్చుకోవడం కోసము వాళ్ళకి ఎంతో ధనం కావాలి. ఆ డబ్బు గురించి ఎక్కువ గూడా వాళ్ళు వెంపర్లాడుతూ ఉంటారనమాట. ఏ విధంగా అంటే భగవంతుడు అంటే వాళ్ళకు డబ్బు ఇచ్చే ఒక మిషన్‌లాగా భావిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి తరువాత జ్ఞానులు. వాళ్ళు భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నలుగురు వ్యక్తులు కూడా భగవంతుడిని దరిచేరుతారు. కానీ వాళ్ళలో ఎప్పుడు కూడా భగవంతుడే దేవాది దేవుడు, ఆయనే సర్వస్వం అనే స్థితికి రారనమాట. అందుకనే మనకేం చెప్పారండి? అంతకు ముందు శ్లోకంలో భజంతే మాం అంటే ఈ నలుగురు సుకృతులు కూడా భగవంతుణ్ణి భజిస్తారు. భజించడము అంటే పూజించడం, ఆరాధించడం. కానీ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? వాసుదేవః సర్వమితి. అంతకు ముందేం చెప్పారు? జ్ఞానవాంనాం ప్రపద్యంతే. బహూనాం జన్మనామంతే జ్ఞానవాం ప్రపద్యంతే. ప్రపద్యంతే అంటే శరణాగతి పొందడం. ఎటువంటి శరణాగతి అంటే పూర్తిగా సర్వస్వ శరణాగతి. మనకు అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? భజంతే. భజంతే అని ఎప్పుడు చెప్పారో భజంతే అంటే ఆరాధించడము, భజించడము. ఎప్పుడైతే అనేక జన్మల పిదప వాసుదేవుడే సర్వస్వం అనే జ్ఞానం వాళ్ళకొస్తుందో, వాళ్ళు ఆయనకు సర్వస్వ శరణాగతి పొందుతారు. దాన్నే ప్రపద్యంతే అంటాం. అంటే భజంతేకి, ప్రపద్యంతేకి ఎంతో తేడా ఉందన్నమాట. ఆ విధంగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆయనకి సర్వస్వ శరణాగతి పొందే స్థితికి వస్తారు. వాళ్ళే మహాత్ములు అని చెప్తున్నారు. అటువంటి వారే మహాత్ములు. కానీ భగవంతుణ్ణి మనం ఎలా ఆరాధించాలి అంటే, కేవలము భగవంతుణ్ణి మనము మన ఇష్టానుకూలంగా, మన ఇష్టాయిష్టాలని నెరవేర్చే ఒక వ్యక్తిగా, మనకి డబ్బులు ఇచ్చే ఒక మిషన్‌గా, మన కష్టాలని తీర్చే ఒక సోర్స్‌గా అంటే ఒక మూలంగా మనం భావించకూడదు. ఎప్పుడైతే ఆ విధంగా మనం భగవంతుడిని భావిస్తామో, అప్పుడు మన భావన ఎలా ఉంటుంది అంటే, మన అన్ని రకాల కోరికల్ని తీర్చే ఒక సప్లయర్‌గా భావిస్తాం ఆయన్ని. కానీ భగవంతుడు మన అన్ని రకాల కోరికలు తీర్చే సప్లయరా? ఒకవేళ మన కోరికలన్నీ తీర్చకపోతే, మన మీద ఆయనకి ప్రేమ లేదు అని భావించాలా? ఇప్పుడు మన తల్లిదండ్రులే ఉన్నారు. తల్లిదండ్రులు ఏ విధంగా అంటే, పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారు. కానీ, వాళ్ళ ప్రతి కోరికని తల్లిదండ్రులు తీరుస్తారా? ఇప్పుడు చిన్న పిల్లవాడున్నాడు. తనకి అప్పుడే ఊహ తెలిసింది. కిందికి వెళ్లి ఆడుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, అక్కడ పిల్లలందరూ కూడా సైకిల్ తొక్కుతున్నారనుకోండి. తండ్రి వెళ్లి పిల్లవాడు అడుగుతాడు, "నాకు సైకిల్ కావాలి" అని. సైకిల్ కావాలి అంటే, "నువ్వింకా చాలా చిన్న పిల్లవాడివి. నీకు కొంత సమయం ఆగు. ఇంకొక 6 నెలలు, సంవత్సరం పోనీ నేను నీ సైకిల్ కొనిస్తాను." అంటే సైకిల్ కొనివ్వమంటే కొనివ్వలేదు తండ్రి. అందుకని ఆ తండ్రికి బిడ్డ మీద ప్రేమ లేదా? తల్లిని వచ్చి పిల్లవాడు అడిగాడు. నాకు ఈరోజు స్పెషల్ డిష్ అదే కావాలి. వాడికేదో నచ్చుతుంది అది కావాలి. ఇప్పుడు తల్లి చెప్తుంది. ఈరోజు అది చేయడానికి కుదరదు. అన్ని దానికి కావాల్సిన సరుకులన్నీ ఇంట్లో లేవు. నేను రేపు నీ కోసం ఎలా అయినా ప్రయత్నం చేస్తానది చేయడానికి. అని చెప్పినంత మాత్రాన తల్లికి ప్రేమ లేనట్టా బిడ్డ మీద? అదే విధమైన భావన కలుగుతుంది. ఇప్పుడు అజ్ఞానంతోని కొన్ని సార్లు పిల్లలు అలానే భావిస్తారు. ఏమిటంటే తల్లిదండ్రులు ఏదైనా అడిగినప్పుడు ఇవ్వకపోతే. ఇప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య ఎక్కడ జరుగుతుందండి ఫైటింగ్ గ్యాడ్జెట్స్ విషయంలో. ఫోను, ల్యాప్‌టాప్ వాళ్ళకి 24 గంటలు కావాలి. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? టైమింగ్స్ చెప్తారు. రిస్ట్రిక్షన్స్ చెప్తారు. ఇప్పుడు చదువుకో, ఒక అరగంటే ఫోను పట్టుకో, ఆ తర్వాత నేను నీకిస్తాను అని ఎన్నో రిస్ట్రిక్షన్స్ చెప్తూ ఉంటారు. చెప్పేది అది పిల్లవాడు మంచి కోసమే. కానీ పిల్లలు ఇప్పుడు ఏ విధంగా భావిస్తున్నారంటే తల్లిదండ్రుల్ని శత్రువులుగా భావిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ కోరిక ఏమిటో ఆ కోరికని తీర్చడం లేదు. ఆ కోరిక నెరవేర్చడం లేదు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి శత్రువుల్లాగా కనిపిస్తున్నారు. అలానే మనం కూడా భగవంతుడిని భావిస్తున్నాం. మనకి అన్ని రకాల కోరికల్ని కూడా భగవంతుడు తీర్చాలి. తీర్చకపోతే ఆయన్ని తప్పు పడుతున్నాం. ఏ విధంగా ఉంది అంటే మన పరిస్థితి ఎక్కువగా ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారు. ఆయన ఉన్నప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది.
ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఈ జర్మనీ, రష్యా వాళ్ళకి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే. అయితే ఇప్పుడు వాళ్ళందరి పిల్లల్ని కూడా వాళ్ళు యుద్ధానికి పంపిస్తున్నారు తల్లిదండ్రులు. పంపిస్తుంటే అందరూ కూడా వాళ్ళు జీసస్ క్రైస్ట్‌ని కోరుకుంటారు. మా పిల్లవాడు యుద్ధానికి వెళ్ళినా కానీ మరణించకుండా తిరిగి రావాలి. అందరూ ఆయన్నే కోరుకుంటారు. అనేది ఎలా సాధ్యమండి? యుద్ధానికి వెళ్ళినాక ఒకరు మరణిస్తారు, ఇంకొకరు జీవిస్తారు. అంటే నా పిల్లవాడు ఒకళ్ళు మరణించారని భగవంతుడిని మెచ్చుకోవడము, ఇంకొకరి పిల్లవాడు మరణించాడు అని ఒకవేళ పిల్లలు తిరిగి వస్తేనేమో వాళ్ళు భగవంతుడిని మెచ్చుకుంటారు. వాళ్ళు పొగుడుతారు, సంతోషిస్తారు. కానీ ఎవరి పిల్లలైతే మరణిస్తారో వాళ్ళు భగవంతుడిని నిందిస్తారు. అంటే ఇప్పుడు భగవంతుడిని మనం ఎలా చూస్తున్నాము అంటే, మన కోరికలు తీరిస్తేనేమో భగవంతుడిని మెచ్చుకుంటాము. మన కోరికలు తీర్చకపోతే భగవంతుడిని నిందిస్తూ ఉంటాం. ఆ విధంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఎటువంటి కోవలోకి వస్తారు అంటే, మనం చతుర్విజ భజంతేమం. ఆ నలుగురి కోవలోకి వస్తారనమాట. ఇంకా మనము దీనికి ఉదాహరణగా చూడాలి అంటే, ఎవరైతే మనము అనేక సార్లు చర్చించుకున్నాం ఈ కథని. కృతజ్యుతి. ఈ చిత్రకేతు మహారాజు యొక్క భార్య. ఆమె చిత్రకేతు మహారాజుని వివాహం చేసుకున్నాక ఆమెకు సంతానం కలగలేదు. ఆ తరువాత ఆయన మళ్ళీ వివాహాలు చేసుకున్నారు. అలా వివాహాలు చేసుకుంటూనే ఉన్నారనమాట. 1,00,00,000 మంది భార్యల్ని వివాహం చేసుకున్నా కానీ, అప్పుడు కూడా వాళ్ళకి సంతానం కలగలేదు. ఎప్పుడైతే పులస్య ముని యొక్క కృప వలన అప్పుడు ఆ కృతజ్యుతి మొదటి భార్యకి చిత్రకేతు మహారాజు యొక్క మొదటి భార్యకి సంతానం కలిగింది. ఆ సంతానం మీద ఉన్న అపేక్షతోనే చిత్రకేతు మహారాజు మొదటి భార్యకి, ఆ పుత్రుడికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. వాళ్ళతోనే సమయాన్ని గడుపుతూ ఉన్నారు. మిగిలిన భార్యలందరికీ కూడా ఆయన మీద, ఆ పుత్రుడి మీద మరియు ఆ కృతజ్ఞుతి మీద ఒక విధమైన ఈర్ష్యా స్వభావం అనేది వచ్చింది. ఆ ఈర్ష్యతోని అంత చిన్న పిల్లవాడిని విషం పెట్టి చంపేస్తారు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా పుత్రుడు కలగలేదో, పుత్రుడు కలగనంత కాలం చిత్రకేతు మహారాజు కానీ, కృతజ్ఞుతి కానీ భగవంతుని ఎన్నో విధాలుగా వేడుకుంది. ఎన్నో విధాలుగా స్మరించుకున్నారు. ఆ విధంగా వాళ్ళకి పుత్ర సంతానం కలిగింది. ఎప్పుడైతే వాళ్ళ పుత్రుడు మరణించారో ఇంకా వాళ్ళు ఎంతో తీవ్రమైన విషాదంలోకి వెళ్ళిపోయారు. ఎంత విషాదం అంటే ఆ చిత్రకేతు మహారాజు పూర్తిగా అన్‌కాన్షియస్ అయిపోయాడు. అటువంటి పరిస్థితి చూసి కృతజ్ఞుతికి చాలా బాధ కలిగింది. కోపం వచ్చింది భగవంతుడి మీద. భగవంతుడిని అంటుందన్నమాట ఆమ. "నీకసలు దయే లేదు. ఎంత క్రూరమైన స్వభావం అంటే నీది. దయ లేకుండా ఈ విధంగా ప్రవర్తించి నా పుత్రుడిని తీసుకొని వెళ్ళిపోతావా? అసలు నీకు వివేకం ఉందా? నీకు జ్ఞానం ఉందా? నీకు గనక వివేకం ఉంటే నువ్వే పెట్టావు కదా రూల్‌ని. ఏ విధమైన రూల్ అంటే ముందు తల్లిదండ్రులు పిల్లల కంటే ముందు మరణిస్తారు. ఆ పిల్లవాడు దీర్ఘాయువుతోని జీవితాంతం కొనసాగాలి. నువ్వు చెప్పిన నియమాన్ని నువ్వే ఉల్లంఘిస్తావా? అసలు నీకు నియమాలు పెట్టేటప్పుడు వివేకము, తెలివితేటలనేవి ఉండవా? ఏ విధంగా నా పుత్రుడిని మాకంటే ముందే తీసుకొని వెళ్ళావు. ఈ విధంగా నువ్వు చేస్తే వివేకం లేకుండా, ఇక ముందు తల్లిదండ్రులకి పిల్లల మీద, పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమనేది ఎలా ఉంటుంది? ఆ ప్రేమనే లేకుండా పోతుందని ఆమె శాపం కూడా ఇస్తుందనమాట. అంటే ఏమిటి? మన కోరికలు తీరిస్తేనేమో భగవంతుడి మీద ప్రేమని చూపిస్తాం. మన కోరికలు తీర్చకపోతే ఆ భగవంతుడిని మనం నిందిస్తాం. అటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు భౌతికమైన లోకంలో ఉన్న ప్రజలు. కానీ అటువంటి పరిస్థితే అందరికీ ఉంటుందా? అందులోనేమో 4 రకాల వ్యక్తులు నన్ను పూజిస్తారు అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు? మహాత్మ సుదుర్లభః. మహాత్ములు. అటువంటి మహాత్ములంటే వాసుదేవుడే సర్వస్వం అని తెలుసుకునే మహాత్ములు సుదుర్లభః. అంటే వాళ్ళు మిక్కిలి అరుదుగా ఉంటారు. ఎవరు అండి ఆ మహాత్ములు? మరి వాళ్ళు భగవంతుణ్ణి ప్రపద్యంతే అంటే ఏ విధంగా శరణాగతి పొందుతారంట? మనము గౌర పూర్ణిమ సందర్భంగా గౌర కథ అందరూ కూడా చర్చించుకున్నాం. అందులో జగన్నాథ్ మిశ్రా మరియు శచీమాత వాళ్ళిద్దరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క తల్లిదండ్రులు. వాళ్ళకి ఏం జరిగిందండి? మహాప్రభు జన్మించడానికంటే ముందు 8 మంది పుత్రికలు జన్మించి తర్వాత వెంటనే కొంతకాలానికే మరణించారు.
మరణిస్తే వాళ్ళకి తల్లిదండ్రులుగా వాళ్ళకి ఎంతో బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు వాళ్ళేం చేశారు? ఆ గోవిందుడి దగ్గరికే వెళ్లి మళ్ళీ స్మరించుకున్నారు. వాళ్ళ కోరిక చెప్పారు. ఏమిటి? మాకు దీర్ఘాయువు కలిగిన పుత్రుడినివ్వు. ఇలా జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు. వాళ్ళకి ఆయుష్షు లేదు. ఆయుష్షు కలిగి కొంతకాలం జీవించే పుత్రులని మాకివ్వు స్వామి అని అడిగారు. అంతే తప్ప మాకు భగవంతుడు ఎంతోమంది సంతానమిస్తున్నాడు, వాళ్ళందరూ మరణిస్తున్నారు అని చెప్పి ఎప్పుడు కూడా భగవంతుడిని నిందించలేదు. వాళ్ళ కష్టంలో వాళ్ళు భగవంతుడినే చేరుకున్నారు. ఆ తరువాత వాళ్ళకు భగవంతుడి ఆశీర్వాదం పొందారు. వాళ్ళే బలరాముడి యొక్క అంశగా విశ్వరూపుడిని తర్వాత పుత్రుడిగా పొందారనమాట. ఆ విశ్వరూపుడు ఎంతో తేజస్సుతోని దేదీప్యమానంగా వెలిగిపోతూ మంచి ఆయుష్షు కలిగి ఉన్నాడు. ఆయన వాళ్ళతోనే ఉన్నాడు. అప్పుడు కూడా వాళ్ళు భగవంతుడిని అదే విధంగా భజిస్తూ ఉన్నారు. ఆయన్ని ఆ విధంగానే శరణాగతి పొందారు. మేమొక కోరిక కోరుకున్నాము. మా కోరిక తీరిపోయింది అని ఆ తరువాత ఆ దేవదేవుడిని పూజించడం కానీ, ఆరాధించుడు కానీ వాళ్ళు మానేయలేదు. అంటే వాళ్ళు బాధలో ఉన్నా శ్రీకృష్ణ భగవానుడినే దరిచేరారు. వాళ్ళు కష్టంలో ఉన్నా శ్రీకృష్ణ భగవానుడినే దరిచేరారు. ఎవరైతే కష్టంలో కానీ, సుఖంలో కానీ ఆ భగవంతుడిని దరిచేరుతారో వాళ్ళే మహాత్ములు. అటువంటి మహాత్ములంట సుదుర్లభః. వాళ్ళు దొరకడము అతి కష్టం. వాళ్ళు ఏ విధంగా భజిస్తారు అంటే భగవంతుణ్ణి శరణాగతి పొందుతారు అంటే, కేవలము భగవంతుణ్ణి వాళ్ళ కోరికలు తీర్చే ఒక సప్లయర్‌గా కాదు. వాళ్ళు భగవంతుణ్ణి ప్రేమతోని భజిస్తారు. ఎంత ప్రేమ ఉంటుందంటే వాళ్ళకి, వాళ్ళకి భగవంతుడి నుంచి ఏమీ ఆశించరు. ఏ విధమైన కోరిక కోసం ప్రయత్నించరు. కేవలం భగవంతుణ్ణి ప్రేమిస్తారు అంతే. కేవలం భగవంతుణ్ణి ఏ విధమైన కోరికలు కోరకుండా ప్రేమించే వాళ్ళు అత్యంత అరుదు. అత్యంత అరుదుగా ఉంటారు ఈ భూమి మీద. అటువంటి వాళ్ళ గురించే శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? వాసుదేవ సర్వమితి. వాసుదేవుడే సర్వమితి. అంటే మొత్తము ఆయనే సర్వవ్యాపి. ఆయనే మొత్తము అన్ని కారణాలకి కారణం ఆయనే. ఈ భౌతిక ఆధ్యాత్మికమైన సృష్టిని సృష్టించి పోషిస్తున్నాడు. ఆ తర్వాత లయం కూడా చేస్తున్నాడు. ఆయనే సర్వకారణాలకి కారణం. అందుకని ఈ సృష్టిలోని ప్రతి మూలకంలో కూడా, ప్రతి ఒక్క చిన్న అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు. ఏ ఒక్క అణువులో కూడా భగవంతుడు లేడు అనేది లేదు. ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు. కానీ ఈ సర్వం వ్యాపించి ఉన్న ప్రతి వస్తువే ఆయన కాదు. ఆయన అన్నిట్లో ఉన్నాడు. కానీ అన్నీ ఆయనే కాదు. అది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనము ఒక మందిరాన్ని తయారు చేసుకున్నాం. అంటే ఆ మందిరం తయారు చేసుకొని, ఆ మందిరంలో భగవంతుడి యొక్క అర్చా విగ్రహాన్ని పెట్టుకొని ఆయన్ని మనం పూజిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన్ని పూజించేటప్పుడు మనం ఏం చేస్తాము? మనం చేసే ఏ పూజ అయినా, అర్చన అయినా అందులో మందిరంలో ఉన్న విగ్రహానికి చేస్తామా? శ్రీకృష్ణ భగవానుడి విగ్రహాన్నే లేకపోతే ఫోటోని ఆరాధిస్తామా? ఆ మందిరం ఏదైతే చెక్కతో తయారు చేసిందో ఆ మందిరాన్ని పూజిస్తామా? అలా అని మనము భగవంతుడి విగ్రహాన్ని పూజిస్తాం. మందిరాన్ని పూజించం. అలా అని ఆ మందిరంలో ఏ చెక్కతో తయారు చేశారో, ఆ మందిరంలో భగవంతుడు లేడా? అంటే ఉన్నాడు. ప్రతి కణంలో కూడా ఆయనే ఉన్నాడు. కానీ ప్రతీది కూడా ఆయనే కాదు. అది ఎలా అంటే భగవంతుడి నుంచి వచ్చిందే ఈ మొత్తం సృష్టి మొత్తం కూడా. సృష్టి మొత్తంలో ఆయనే ఉన్నాడు. కానీ ఈ సృష్టిలో ఉన్న ప్రతి మూలకము ఆయనే కాదు. అది ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనకి భగవంతుడు అనేక ఉదాహరణలు ఇచ్చాడు. ఏం చెప్పాడు? ఈ భూమిలోని ఇప్పుడు మీరు మంచినీళ్ళు తాగుతున్నాడు దాహం తీర్చుకోవడానికి. అందులో ఉన్న మీ దాహాన్ని తీర్చేది నేనే. ఆ మంచినీళ్ళలో ఉన్నది నేనే. అందుకనే మీకు దాహం తీరుతుంది. ఎవరైతే బలవంతులు ఉన్నారో, అలా బలవంతులలో ఉన్న బలాన్ని నేనే. ఎవరైతే అందంగా ఉన్నారో వాళ్ళలో ఉన్న బ్యూటీని నేనే. అని ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు అందులో ఉన్నది నేనే అని చెప్తున్నాను. కానీ ఆ వ్యక్తి స్వయంగా భగవంతుడే కాదు. భగవంతుడు వాళ్ళలో ఉన్న స్వయంగా వాళ్ళే భగవంతుడు కాదు.
ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి భూమి నుంచి వచ్చే గంధం ఆయనే అని చెప్పాడు. ఆ గంధము ఆయనే అయినప్పుడు మనము ప్రతి చెట్టు ఒక పూల చెట్టు ఉందనుకోండి. ప్రతి పూల చెట్టులోని పువ్వులో కూడా ఎంతో సుగంధం ఉంది, సువాసన ఉంది. మనము ఆ పూలని తీసుకొని వెళ్లి భగవంతుడికి సమర్పిస్తాం కానీ, ఈ సువాసన వచ్చేది ఈ భూమి నుంచే అని భూమిని ఒక పిల్లని తీసుకొని వెళ్లి భగవంతుడికి అర్పిస్తామా? అర్పించము. పూలని మాత్రం సమర్పిస్తాం. అదే విధంగా అందరికి ముఖ్యంగా స్త్రీలకి బంగారం అంటే ఎంతో ఇష్టం. మనం ఏం చేస్తాము ఆ బంగారము ఆ ముడి ఖనిజం దొరుకుతుంది గదా! దాన్ని శుభ్రం చేసి, ఆ బంగారు ఖనిజాన్ని నుంచి ఆ బంగారు క్యూబ్స్ తయారు చేస్తారు. తరువాత దాని నుంచి ఏదో ఒక బంగారపు వస్తువు ఒక గొలుసు తయారు చేస్తే మనం అది ధరిస్తాం. అంతే తప్ప బంగారు ముద్దనే మనం మెడలో వేసుకుంటాము ఒక తాడు కట్టి మెడలో వేసుకోము. బంగారమే ఇది కూడా. కానీ అది వేరు, ఇది వేరు. అలానే ప్రతి సృష్టిలో ప్రతి ఒక్క కణంలో కూడా భగవంతుడే ఉన్నాడు. కానీ మనం భగవంతుణ్ణి ఆరాధిస్తాం. ఆయన సృష్టిలోంచి వచ్చిన ప్రతి మూలకాన్ని ఆరాధించం. ఎలా అంటే ప్రహ్లాద్ మహారాజు ఏం చేశాడండి? ప్రహ్లాద్ మహారాజు ఆ స్తంభాన్ని ఎప్పుడైతే హిరణ్యకశిపుడు విరగ్గొట్టాడో, ఆ స్తంభంలోంచి నరసింహస్వామి వచ్చాడు. ఆయన నరసింహస్వామికి పూలమాల వేశాడు. కానీ ఆ స్తంభానికి వేయలేదు. స్తంభం కూడా పవిత్రమైందే. స్తంభంలోని ప్రతి కణంలో కూడా భగవంతుడే ఉన్నాడు. కానీ ఆ స్తంభమే భగవంతుడు కాదు. అలానే మనము భగవంతుణ్ణి ఆరాధిస్తాం. ఏ విధంగా అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా భగవంతుడే ఉన్నాడు అని తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఆ జ్ఞానం లేదో భగవంతుడిని మన కోరికల కోసం ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ జ్ఞానం వచ్చిందో భగవంతుణ్ణి మన కోరికలు తీర్చుకోవడం కోసము, మన కష్టాలు తీర్చడం కోసము, మనం సుఖంగా ఉండడం కోసము, మనం ఏది కావాలంటే అది కోరుకుంటే ఆయన అది అప్పటికప్పుడు ఇచ్చే ఒక మాయ మంత్రాలు చేసే ఒక వ్యక్తిగా మనం పూజించం. ఆ విధమైన భావన ఎవరికి ఉంటుందంటే, జ్ఞానము పొందని వాళ్ళకి ఉంటుంది. ఎప్పుడైతే బహుజన్మల పిదప మనకి బహుజన్మలు ఆయన్ని ఆరాధించిన పిదప, అప్పుడు మనకి ఆ జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం వస్తుందో, అప్పుడు మనం భగవంతుణ్ణి ఆరాధిస్తాం. మనకిక్కడ ఈ శ్లోకంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మనకి దేహంలో వాక్‌శక్తి, దృశ్య శక్తి, శ్రవణ శక్తి మరియు ఆలోచన శక్తి. మనకి చూ చూసే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, వినే శక్తి ఉంది, ఏదైనా స్పర్శించే శక్తి ఉంది. కానీ ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు అంశ రూపంలో మనలో ఉన్నాడు కాబట్టి ఆ శక్తి వచ్చింది. ఎప్పుడైతే మనలోని ఆ భగవంతుడి అంశ వెళ్ళిపోతుందో మనం చూడలేము, వినలేము, మాట్లాడలేము. కానీ భగవంతుడి అంశ మనలో ఉంది కాబట్టి మనకు ఆ శక్తి వచ్చింది. కానీ ఆ శక్తి ముఖ్యం కాదు. మనలో ఉన్న అంశ. భగవంతుడు ముఖ్యమైన వాడు. ఆయనే వాసుదేవుడి యొక్క అంశ అని తెలుసుకోవాలి. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే, ఎన్నో జన్మలు ఆయనని ఆరాధించిన తరువాత అప్పుడే వాసుదేవుడే సర్వస్వము అనే జ్ఞానం మనకొస్తుంది. ఆ జ్ఞానం రానంత వరకు మనం ఏం చేస్తాము? మన కోరికల కోసం ఆయన్ని చేరుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయనే మనందరికీ కూడా భగవద్గీతని ఇచ్చాడండి. కదా! భగవద్గీతని ఆయనే ఇచ్చాడు. ఆయనకి ఎంతో మనం భగవద్గీత తెలుసుకొని అర్థం చేసుకుంటున్నాడు. వాసుదేవుడే సర్వస్వం. ఈ జ్ఞానం పొందుతున్నాము. ఆయన ఎప్పుడు భగవద్గీతని చదువుతున్నామో అన్నిటికి కారణం ఆయనే అని తెలుసుకుంటున్నాము. అన్నిటికి మూల కారణం అని ఆయనే అని తెలుసుకొని, అన్నిట్లో ఆయనే ఉన్నాడని తెలుసుకొని, ఆయన్నే పూజించాలి, ఆయన్నే ధ్యానించాలి అని జ్ఞానాన్ని పొందుతున్నాం. ఇప్పటి వరకు మనము భగవంతుడు అన్ని రకాల జ్ఞానాన్నిచ్చాడు. ఏ విధంగా ఆయన్ని పూజించాలి, అనేక విధాల జ్ఞానాన్నిచ్చాడు. కర్మయోగం ద్వారా, ధ్యాన యోగం ద్వారా, అష్టాంగ యోగం ద్వారా ఎలా ఆయన్ని చేరుకోవాలో మనకి చెప్తూ ఉన్నాడు. అయితే ఈ జ్ఞానమంతా పొందిన తరువాత కూడా మనము ఇప్పటికి కూడా కేవలం మన కోరికలు తీర్చే వస్తువుగా ఆయన్ని చూసామనుకోండి, మనము కేవలం ఆయన్ని పూజిస్తాము మన కోరికల కోసం. కానీ ఎప్పుడైతే ఆయనకి శరణాగతి పొందుతామో, అప్పుడు మనకి ఆయన మీద
ప్రేమ అనేది కలుగుతుంది. మనము ప్రేమతోనే ఆయన్ని దరిచేరాలి కానీ, మన కోరికలు తీర్చే వ్యక్తిగా కాదు. ఇప్పుడు ఆ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? అంటే, ఇప్పుడు చూడండి, ఒక తల్లి పిల్లవాడిని ప్రేమిస్తుంది. ఏ విధంగా అంటే, ఆ పిల్లవాడు ఇప్పుడు కొందరు ఉంటారు. ఆ పిల్లవాడు తల్లికి ఉన్న పిల్లవాడికి ఎంతో గొప్ప తెలివితేటలున్నాయి. ఆయనొక సైంటిస్ట్ అనుకోండి. కానీ ఆ తల్లికి ఆ జ్ఞానం లేదు. పిల్లవాడు ఏ విధంగా సైంటిస్టు, ఆయన ఏం కనుక్కున్నాడు, ఆ విషయం తెలీదు. అయినా సరే పిల్లవాడిని ఒక సైంటిస్ట్ అయిన పిల్లవాడైనా సరే, ఒక తల్లికి ఇద్దరు పుత్రులుండొచ్చు. ఒకరు సైంటిస్ట్ అయ్యుండొచ్చు. ఇంకొకరు మందబుద్ధి ఉండొచ్చు. తెలివితేటలు లేవు, జ్ఞానం లేవు. ఏదైనా పెడితే తింటాడు. ఏదో ఆయన మానాన ఆయన ఉంటాడు. అటువంటి పిల్లవాడినైనా సరే తల్లి ప్రేమిస్తుంది. ఇద్దరు పుత్రులలో కూడా ఏ విధమైన భేదాన్ని తల్లి చూపించదు. అంటే ఏమిటి? ఆయనకున్న తెలివితేటలతోని, జ్ఞానంతోని ఆయన ఎంతో గొప్పవాడు అని తల్లి ప్రేమించట్లేదు పిల్లవాడిని. నా కొడుకు అనే భావంతోని ప్రేమిస్తుంది. ఆ విధంగా ఇప్పుడు భగవంతుడి గురించి మనం ఎంతో జ్ఞానం పొందుతున్నాము. అంటే మనం పూర్తిగా జ్ఞానం పొందనప్పుడు భగవంతుడిని ఆరాధించే స్థితిలో, ఆయనకు శరణాగతి పొందే స్థితిలో లేము. ఇప్పుడు మనం భగవద్గీత తెలుసుకున్న తర్వాత ఆయన గురించి ఎంతో జ్ఞానం పొందాము. ఆయనకి ఎన్నో ఐశ్వర్యాలు ఉన్నాయి. ఆయనకున్నంత జ్ఞానం ఎవరికీ లేదు. ఆయనకున్నంత ధనం ఎవరికీ లేదు. ఆయనకున్నంత అందం ఎవరికీ లేదు. ఆయనకున్న వైరాగ్యం ఎవరికీ లేదు. ఆయనకున్న జ్ఞానం ఎవరికీ లేదు. అన్నీ కూడా తెలుసుకున్నాం. తెలుసుకున్న తరువాత కూడా ఆయన మీద ప్రేమ గనక లేకపోతే మనకు ఉన్న జ్ఞానం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు లాంటిదన్నమాట. ఆ జ్ఞానం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. జ్ఞానం అంటే ఆయన ఆయనని ప్రేమించే స్థితిలో ఉండాలి. ఇదంతా పొందేది మనం ఎందుకు? ఆయన్ని ప్రేమించడం కోసం. ఇప్పుడు మనము చైతన్య మహాప్రభువు ఆయన దక్షిణ భారతదేశ పర్యటనకి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడంటే భగవద్గీతని చదువుతూ ఉన్నాడు. కానీ ఆయన భగవద్గీతను కూడా ఇలా తిరగల తిప్పి చదువుతున్నాడనమాట. చదువుతూ రోదిస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు వెళ్లి చైతన్య మహాప్రభు ఆయన్నడిగారు. "ఎందుకు నువ్వు రోదిస్తున్నావు భగవద్గీత చదువుతూ? నీకేం అర్థమైందంటే?" "అసలు నాకు చదివే రాదండి. నాకు చదివినా అర్థం కాదు. కానీ మా గురువుగారు చెప్పారు ప్రతిరోజు భగవద్గీత చదవమని. అందుకని నేను చదువుతున్నాను. మరి నీకేం అర్థమైంది?" అంటే ఈ మొత్తము పుస్తకం చదువుతూ ఉంటే నాకేం గుర్తొస్తుంది అంటే ప్రతి నిమిషము భగవంతుడు స్వయంగా దేవాది దేవుడు అయ్యుండి, ఆయన భక్తుల కోసం పార్థసారథిగా రథాన్ని నడుపుతూ ఉన్నాడే, ఆయనకేం అవసరం ఈ రథాన్ని నడపాల్సిన అవసరం ఆయనకేంటి? ఆయన అనుకుంటే ఏమైనా చెయ్యగలడు. మరి అయినా సరే ఆయన ఎందుకు భక్తుల కోసం అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు? ప్రతి బాణం కూడా ముందు శ్రీకృష్ణ భగవాన్ని దాటుకొని అర్జునుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయనకి ఎన్నో గాయాలు అయ్యి రక్తం కారుతూ ఉంటుంది. భీష్మ స్థితిలో కూడా మనం తెలుసుకుంటాం. భీష్ముడు ఆయన మీదకి బాణం వేసి ఆయనకు వచ్చే ఈ రక్తం కారి ఆ చుక్కల్ని ఆయన మొఖం మీద ఉన్న ఇంకా ఆయన అందాన్ని పెంచుతున్నాయి. ఒక క్షత్రియుడికి గాయాలే అందము అని ఆయన స్తుతిస్తూ ఉంటాడు భీష్ముడు. అంటే భగవంతుడికి ఏమి అంత అవసరము అని ఆ భగవంతుడి మీద ఆ భావంతోని నాకు దుఃఖమొస్తుంది అని ఆయన ఏడుస్తూ ఉంటాడనమాట ఆ బ్రాహ్మణుడు. అంటే భగవంతుడి మీద ఆయనకు అంత ప్రేమ ఉంది. మనకి కూడా భగవంతుడి మీద అంత ప్రేమ ఉండాలి. ప్రేమ లేనప్పుడు మనకు ఉన్న జ్ఞానం అంతా కూడా వృధా. మనకి ఎంత ప్రేమ ఉండాలి అంటే భగవంతుడి మీద, భగవంతుడిని ఇప్పుడు భగవంతుడు ఎవరండి? ఆయనే ప్రేమకి మూల స్వరూపం. ఆయనే ప్రేమ స్వరూపం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ప్రేమించాలని కోరుకుంటారు. ఇప్పుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా భగవంతుడిని ప్రేమిస్తూ ఉంటాడు. మరి అందరూ ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు, మరి భగవంతుడు ఇంతమందిలో, ఇన్ని కోటాను కోట్ల మందిలో భగవంతుడు మనని ఎందుకు ప్రేమించాలి? మనని కూడా భగవంతుడు ప్రేమించాలి అంటే, మనము ఆయన మనసుని గెలుచుకోవాలి. మన మనసుని ఎలా గెలుచుకుంటామండి? మనకి ద్వారకలో ఉన్న రాణులు ఉన్నారు. ఆయనకి ద్వారకలో 16,108 మంది రాణులు ఉన్నా, ఎవరు కూడా ఆయనని మరి తమ అందంతో కానీ, అభినయంతో కానీ, లేకపోతే ఐశ్వర్యంతో కానీ, తెలివితేటలతో, జ్ఞానంతో ఆయన్ని గెలుచుకోలేకపోయారు.
కేవలం వాళ్ళలో ఉన్న ప్రేమ మాత్రమే భగవంతుడి యొక్క మనసుని గెలుచుకుంటుంది. అందుకని వాళ్ళు ఎంతో ప్రేమించేవాళ్ళు. రాణులైనా సరే మేము భార్యలము అనే భావన లేదు. ఆయన భక్తులుగానే ఆయన్ని ప్రేమించారనమాట. గోపికలు కూడా ఆయన్ని కేవలం ప్రేమించారంతే. ఇంకేమీ ఆయన నుంచి ఆశించలేదు. ఎవరైతే కేవలం ఆయన్ని ప్రేమిస్తారో ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని ఆరాధిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. మరి అటువంటి భగవంతుడు మనని ప్రేమించాలి, మన వైపు చూడాలి అంటే మనం ఆయన మనసుని ఎలా గెలుచుకోగలం? మన వైపు ఆయన చూపు మరలాలి అంటే మనలో ఎంత క్వాలిటీ ఉంటే ఈ కోటాను కోట్ల మందిలో మన మీద ఆయన దృష్టి పడుతుంది. మన మీద ఆయన దృష్టి పడాలి అంటే ఆయన మనసుని మనం గెలుచుకోవాలి. ఎలా గెలుచుకోవాలండి? మనకు అంత ప్రేమ ఎలా వస్తుంది అంటే కృష్ణుడు భగవద్గీతలోనే చెప్తున్నాడు. దదామి బుద్ధి యోగంతం. నీకు నా భక్తి కావాలి అంటే, నన్ను ఆరాధించాలి, నన్ను ప్రేమించాలి అంటే, అప్పుడు కూడా నువ్వు నన్నే దరిచేరు. నువ్వు ఎలా నన్ను దరిచేరాలో, ఎలా నన్ను ప్రేమించాలో, ఆరాధించాలో, ఆ జ్ఞానం కూడా నీకు నేనే ఇస్తాను. ఇప్పుడేం చెప్తున్నాడు? మనము ఈ భూమి మీద ఎవరినైనా ఇష్టపడ్డామనుకోండి. ఇష్టపడితే ఏం చేస్తాము? ఇష్టపడినప్పుడు మనము ఎవరినైనా సలహా అడుగుతాం. మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఎవరైనా హీరోయిన్‌ని హీరో ప్రేమిస్తే, ఆమె మనసు ఎలా గెలుచుకోవాలని పక్కన ఉన్న స్నేహితుల్ని, బంధువుల్ని సలహాలు అడుగుతూ ఉంటాడు. ఆ సలహాలు తీసుకొని అవి అప్లై చేసి ఏదో విధంగా ఆ ప్రేమను పొందుతాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన లక్ష్యం ఏమిటి? కృష్ణుడే. మనం పొందాల్సింది ఎవరిని? కృష్ణుడినే. ఎవరు ప్రేమ పొందాలి? ఆయన ప్రేమనే పొందాలి. కానీ జ్ఞానం కూడా ఎవరిని అడుగుతున్నాం? ఆయన్నే అడుగుతున్నాం. మన జ్ఞానాన్ని ఇచ్చేది ఆయనే. మనము ఆ జ్ఞానం పొంది ప్రేమించేది ఆయన్నే. ఆయన మనసునే గెలుచుకోవాలనుకుంటున్నాం. ప్రేమించి మన ప్రేమ ద్వారా ఆయన మనసుని మనం గెలుచుకోవాలి. ఎప్పుడైతే మనము ప్రేమిస్తామో, ఆయన మనసుని మనం గెలుచుకుంటామో, అప్పుడు ఆయన కూడా ప్రయత్నిస్తాడు మన మనసు గెలుచుకోవాలని. ఇప్పుడు ఆయన మన మనసు గెలుచుకోవడం కోసమే ఈ భగవద్గీత, భాగవతంలో మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. భాగవతంలో మన మనసు గెలుచుకోవడం కోసమే ఎన్నో లీలలు చేశాడు. ఎన్ని లీలలు చేశాడండి. కృష్ణ బుక్ చదివితే మొత్తము కూడా ఆయన లీలలే. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన చేసే ప్రతి లీలలో కూడా ఆయన మెయిన్ ఇంటెన్షన్ ఏమిటి అంటే భక్తుల యొక్క మనసుల్ని గెలుచుకోవాలి. ఎందుకంటే నా గురించి వాళ్ళకి ఏమీ తెలీదు. మరి ఎలా వాళ్ళు నన్ను ప్రేమిస్తారు? నన్ను ఆరాధిస్తారు? నేను వాళ్ళ కోసం ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళ కోసం నేను లీలల్ని చేస్తారు. ఎప్పుడైతే నా లీలల ద్వారా వాళ్ళు అట్రాక్ట్ అవుతారో అప్పుడు వాళ్ళు నన్ను ప్రేమిస్తారు. మన మనసుల్ని గెలుచుకోవడం కోసం ఆయన ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంతో జ్ఞానం ఇస్తూ ఉన్నాడు. తన భక్తుల్ని ఉదాహరణగా మనకి చూపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మనసు గెలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ బంధం అనేది భక్తులకి మరియు భగవంతుడికి ఉండే బంధం అనేది ఇది ఆధ్యాత్మికమైన బంధం. ఈ ఆధ్యాత్మికమైన బంధాన్ని ఏ విధమైన భౌతికమైన వస్తువుల ద్వారా కానీ, భౌతికమైన ఆహ్, గుణగణాల ద్వారా కానీ, భౌతికంగా ఉండే ఆలోచన, తెలివితేటల ద్వారా మనము ఈ బంధాన్ని ఎప్పుడు కూడా మనము పొందలేము. మనకి ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే, ఈ చతుర్విజ భజంతే మాం అనే శ్లోకంలోకి ఇక్కడ ఈ శ్లోకంలో మనకి చెప్తూ ఉన్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాంనాం ప్రపద్యతే. అంటే ఈ ప్రపద్యంతే అంటే భజంతేకి, ప్రపద్యంతేకి ఆయన్ని ఆరాధించడానికి, ఆయనకి శరణాగతి పొందడానికి ఈ మధ్యలో విన్న వ్యత్యాసం ఏమిటి? అక్కడ ఉన్న భక్తుడికి, ఇక్కడ ఉన్న భక్తుడికి మధ్యలో ఉండే వ్యత్యాసం ఏమిటి అంటే ఒకటే ఒక్క వ్యత్యాసము. మనం ఈ భౌతికమైన కోరికల నుంచి, భౌతికమైన ఈ ఆలోచనల్లోంచి మనము బయటపడాలి. ఎవరైతే భౌతికమైన కోరికల్లోంచి బయటపడతారో, వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుంది. ఇప్పుడు మనము మందిరంలోకి వెళ్ళామనుకోండి. మందిరంలోకి వెళ్లి మన మనసు కోరికలతోని నిండిపోయి ఉంటే, ఆయన్ని దర్శించుకొని వెంటనే మన కోరికని చెప్పుకుంటాం. చెప్పుకొని ఆ కోరికని తీర్చమని అడుగుతాం. ఎవరికైతే ఏ విధమైన కోరికలు లేవు, మనసు ప్రశాంతంగా ఉంది. మందిరంలోకి వెళ్లి ఆ అర్చామూర్తిని పూర్తిగా దర్శనం చేసుకుంటాం. ఏ విధంగా అంటే ఆయన పాదాల దగ్గర నుంచి
మొత్తము ఆయన ఎలా ఉన్నాడో ఆయన అలంకరణ మొత్తము కూడా తనివి తీర ఆస్వాదించి, ప్రతి అలంకరణ కూడా ఎలా ఉందో మనం క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తాం. ఆయన్ని దర్శించడం అంటే కేవలం ఇలా చూడడం కాదండి. ప్రతి ఒక్క అణువణువు భగవంతుడిలోనిది మనము దర్శించాలి, అర్థం చేసుకోవాలి. అది మన మనసులో ముద్రించుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇప్పుడు దర్శించడం అంటే ఆయన్ని చూస్తూ ఉండడం. ఇప్పుడు మామూలుగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటే ప్రేయసి ప్రియులు ఎలా ఉంటారంటే, ఎవరంటే వాళ్ళకిష్టమో వాళ్ళని అలా చూస్తూ ఉంటారు. మనని అలా చూస్తూ ఉంటే ఎవరైనా మనకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది కదండీ! ఎంత ఇష్టమైన వాళ్ళు చూస్తున్నా ఇబ్బంది కలుగుతుంది. కానీ ఆ విధంగా భగవంతుడిని చూస్తుంటే ఆయనేమి ఇబ్బంది పడడు. నువ్వెంత దర్శిస్తావో అంత దర్శించుకో అని ఇంకా ఆయన దర్శనం ఇస్తూ ఉంటాడు మనకి. ఎప్పుడైతే మనకి ఆయన మీద అంత ప్రేమ ఉంటుందో, ఆ దర్శనం కూడా అలానే ఉంటుంది. మనము భౌతికమైన కోరికలతోని వెళ్తే, కేవలం ఆ దర్శనం అనేది ఎలా ఉంటుంది అంటే, కోరికలు తీర్చుకోవడానికి కేవలం ఆయన్ని దర్శనం చేసుకోవడము, మనం ఎందుకు వెళ్ళామో అది మాత్రం చేసుకొని వచ్చేస్తాం. కానీ మన ఇస్కాన్ మందిరంలోకి వెళ్తే, ఎవరు కూడా దర్శనం చేసుకొని, ఆ తీర్థం తీసుకొని వెంటనే వచ్చేయరు. అక్కడే ఉంటారు. ఆయన్ని కీర్తిస్తారు. ఆయన కథని వింటారు. ఆయన దర్శనం చేసుకొని, ఆయన ప్రసాదం తీసుకొని, ఒక రోజు మాకు దూరంగా ఉందండి మాకు టెంపులు. ఒక రోజు కేటాయించాలి. మందిరానికి వెళ్లి రావాలి అంటే. ఆ విధంగా మనము అంత సమయాన్ని వెచ్చించాలి భగవంతుడి కోసము. అక్కడికి వెళ్ళాలి. ఆయనకి సేవ చేయాలి. ఆయన భక్తులకి సేవ చేయాలి అంటే, మనని ఎంత ప్రేమిస్తే ఆయనని మనకు ఆ విధమైన భావం కలగాలి. ఇది కేవలము ప్రేమ ద్వారా వస్తుంది. మనము ఎంత జ్ఞానం పొందినా, మనం భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం అన్నీ చదివాము. ఎంతో జ్ఞానం పొందాము. ప్రతి శ్లోకం ఎందుకు చెప్తున్నాడు కృష్ణుడు? ఇందులో ఎంత నిగూఢమైన జ్ఞానం ఉంది. ఏం కొత్త కొత్త పాయింట్లు చెప్తున్నాడు అని ఎంత చదివినా, ఎంత జ్ఞానం పొందినా, ఆయన మీద ప్రేమ లేకపోతే మొత్తం మనం తెలుసుకున్న జ్ఞానమంతా కూడా వృధా. ఎప్పుడైతే ఆయన మీద ప్రేమ కలుగుతుందో, మనము ఆయన మీద ప్రేమ కలిగినప్పుడు, మనం చేసే ఎంత చి ఎంత చిన్న సేవైనా, ఆయన కోసం వెచ్చించే ఒక నిమిషమైనా, అది ఎన్నో వేల రెట్లు ఎక్కువ. జ్ఞానంతోని ఆయన్ని ఆరాధించడం కంటే, ప్రేమతోని ఆయన్ని ఆరాధించడం అనేది, మనము అసలది కొలవలేమనమాట. లెక్క పెట్టలేనంత విలువైనది. అటువంటి ప్రేమ శ్రీకృష్ణ భగవానుడి మీద చూపించారు మహాత్ములు. ఎవరైతే ప్రేమతోని ఆయనని దరి చేరుతారో వారు మాత్రమే మహాత్ములు. వాళ్ళు మిక్కిలి అరుదు ఈ భూమి మీద అని చెప్తున్నారు. వాళ్ళు వాసుదేవుడే సర్వస్వం అని జ్ఞానం పొందడమే కాదు, అంత ప్రేమని కూడా ఆయన మీద చూపిస్తారు. వాళ్ళు మాత్రమే మహాత్ములు. వాళ్ళు మిక్కిలి అరుదు అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు అండి? బ్రజధామంలో ఉన్న గోపికలు, బృందావన వనితలు, ఆయన భార్యలు, ఎంతోమంది ఆయన శుద్ధ భక్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కుంతి మహారాణి అడిగింది, "నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండేటట్టయితే, నాకు కష్టంలో నా దగ్గర ఉండి, నా పిల్లల దగ్గర ఉండి నాకు సహాయం చేస్తాను అంటే, నా కష్టం తీరగానే నువ్వు ద్వారకకు వెళ్ళిపోతున్నావు. ఒకవేళ నువ్వు నా పక్కనే ఉండేటట్టయితే నాకెప్పుడు కష్టాలివ్వు" అని అడిగింది. కానీ మనం ఏం చేస్తున్నాం? కష్టాలు వస్తే ఆయన్ని నిందిస్తున్నాం. కష్టాలు తీర్చే ఒక వ్యక్తిగా చూస్తున్నాం. మనకి డబ్బులు ఇచ్చే ఒక మిషన్‌గా చూస్తున్నాం. ఇది కాదు భగవంతుడి మీద ప్రేమ అంటే. ప్రేమ అంటే ఆయన సాన్నిధ్యం కోసము, ఆయన పక్కన మనం ఉండడం కోసము, ఒక్కసారి ఆయన చూపు మన మీద పడడం కోసము, ఆయన మనసుని గెలుచుకోవడం కోసము, నిరంతరం మన జీవితమంతా ఆయన కోసం తపించాలి. ఎంతగా తపించాలి అంటే, మనం శిష్టాష్టకంలో చివరి శ్లోకంలో చెప్తారు. ఆ శ్లోకంలో ఏంటిది? "ఆశ్లిష్యవాన్ పాదరతాం పినస్టు మాం. ఆదర్శవాన్ మర్మహతాం కరోతువ. యథా తథా వా విదధాతు లంపటో మత్ప్రాణనాదస్తు స ఏవ నాపరః." అంటే ఓ కృష్ణ, నేను నిన్నెంత ప్రేమిస్తున్నాను అంటే, నువ్వు నాకు నా పట్ల నువ్వు ఎంత మొరటుగా అయినా ప్రవర్తించు. నాకు దర్శనం ఇవ్వకుండా ఉండు. నన్నెంతగా అయినా బాధించు. నా పట్ల ఏ విధంగా అయినా ప్రవర్తించే అంత హక్కు నీకుంది. నువ్వు ఎలా ప్రవర్తించినా నాకే విధమైన బాధ లేదు, ఇబ్బంది లేదు. నువ్వు నాతో ఎలా ఉన్నా నువ్వే నా ప్రాణనాథుడివి. నువ్వే నా సర్వస్వం.
అనే భావన ఎప్పుడు వస్తుందో అది అసలైన ప్రేమ. వారు మాత్రమే మహాత్ములు. వారు ఈ భూమి మీద మిక్కిలి అరుదుగా ఉంటారు. అని భక్తి యోగంలోకి ఎవరైతే వస్తారో, ఈ భక్తి యోగంలో మనము ఆయనని సేవించడం ద్వారా మనము భజంతే స్థితి నుంచి ప్రపద్యంతే స్థితికి వెళ్ళగలం. కేవలం అది భక్తి యోగంతోనే సాధ్యం. భక్తి యోగంలో భక్తుల యొక్క సాంగత్యంతోనే మనము ఆయన ప్రేమని గెలుచుకునే మహాత్ముల స్థితికి చేరగలం. మనం భక్తుల సాంగత్యం లేకుండా, భక్తియుత సేవ లేకుండా ఎప్పటికీ కూడా ఆయనని చేరుకోలేము. ఆయన ప్రేమని మనం గెలుచుకోలేము. మన మనసులో ఆయన పట్ల ప్రేమ అనేది రాదు. ఇది ఈ ఆధ్యాత్మికమైన బంధం బలపడాలి అంటే, భగవంతుడికి మరియు భక్తులకి మధ్యలో ఉన్న ఈ బంధం బలపటాలి అంటే, కేవలం ఒకే ఒక్క మూల సోర్స్ అన్నమాట. మూల విషయం ఏమిటి అంటే, భక్తియుత సేవ మరియు భక్తుల సాంగత్యం. అప్పుడు మాత్రమే ఆయన్ని మనము సర్వస్వ శరణాగతి పొంది ఆయన్ని ప్రేమించగలం. హరే కృష్ణ డివోటీస్. ఈరోజు శ్లోకంలో ఎన్ని కామెంట్స్, ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి.